హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలి. ఎప్పుడు చెప్పే చిన్న కొటేషనే మీకు తెలిసిన విషయమే. కానీ ఈరోజు మంగళూరు వచ్చానండి. మంగళూరులో స్పెషల్గా ఒక ఫ్రెండ్ మ్యారేజ్ వాళ్ళ ఈవెంట్కి వచ్చానండి. చాలా బాగుంది. పక్కలోనే రెజార్ట్ పక్కలోనే సముద్రం చూడండి, ఎంత అలలు ఏమి దాకడి చేస్తూ ఉన్నాయి. చాలా బాగా నచ్చింది. అందుకోసం నేను ఒక చిన్న వీడియో మీకోసం, నేను ఎక్కడొచ్చినా ఒక చిన్న వీడియో పెడతాను. కాబట్టి నేను మీ ట్రోలీ కార్తిక్. ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎండలో ఎక్కడున్నామని అర్థమైపోయింది కదా నా వీడియోతో. మనము మంగళూరు బీచ్లో ఉన్నామండి. చాలా బాగుందండి. ఇది మంగళూరు ఎంట్రన్స్కే 30 కిలోమీటర్స్ బిఫోరే ఇక్కడ రెసార్ట్ పక్కలోనే ఉంటుందండి. చాలా బాగుంది. మంచి పట్టు మధ్యాహ్నం 1:30-2 గంటలకు వెళ్ళాము. ఎండ అండి. అప్పుడే ఏప్రిల్ మే నెల కూడా కాదు, మార్చిలోనే ఈ మరి ఎండలు అంటే ఓ మై గాడ్. అలా మొదలైతే ఇలా ఒక పడవ, ఇలా ఓపెన్ బీచ్లో పెళ్ళండి. నేను ఫస్ట్ టైం ఇలా వంటి ఒక మ్యారేజ్ చూడడము. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాంటివి కూడా జరుగుతాయి అనేసి అప్పటివరకు నాకు తెలియదు. యాక్చువల్లీ రెసార్ట్లో అలాంటి చోట్ల జరగడం ఓకే, బట్ బీచ్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుందంటే ఇదే అండి రెసార్ట్. కేవలం 10-12 రూమ్లు ఉన్నాయి. ఒక మంచి పీస్ఫుల్ అయిన ప్లేసు. ఇలా రైట్ సైడ్కి వచ్చి ఇది మొత్తం రెసార్ట్ అండి. రెసార్ట్లోనే వాళ్ళ హల్దీ, మ్యారేజ్, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మొత్తం రెసార్ట్ మొత్తం మ్యారేజ్ వాళ్ళే ఉన్నారండి. ఇది చూడండి, హల్దీ ప్లేసు మస్తు భలే ఎంజాయ్ చేసినారండి. బీచ్ మధ్యలో హల్దీ అయినాక బీచ్లో పోవడము, ఆడడము సూపర్ అండి. నిజంగా ఇక్కడ చూడండి, బీచ్లో ఆడడం, ఇక్కడ వచ్చి షవర్స్ పెట్టారు అక్కడక్కడ చిన్నగా. ఇక్కడ స్నానం చేయడము, నిజంగా ఒక మంచి వండర్ఫుల్ ప్లేస్ విజిట్ చేశానని ఫీల్ అయ్యిందండి. ఇక్కడ చూడండి, చిన్న బావి, ఎలా ఇక్కడ అక్కడ సముద్రం, ఇక్కడ బావి అండి. నిజంగా అమేజింగ్. ఇక్కడంతా చూడండి, ఈ రెసార్ట్ అమ్మమ్మ అంటే ఒక 10 ఎకరాలు ఉంటుంది. మంచిగా భలే అరేంజ్ చేసుకున్నారండి. మీరు అన్నిటికన్నా విషయం నాకు బాగా నచ్చింది ఏమంటే, ఇక్కడ చెట్టు ఉంది, నేను చూపిస్తాను చూడండి. ఆ చెట్టులో ఏం కాయలు కాస్తాయంటే వావ్, సర్ప్రైజ్ అయిపోవాలి మీరు. గోడంబి అండి. బాదాం అంటారు, గోడంబి అంటారు. గోడంబి కాయలండి, సూపర్ కదా. దాని కాయ కూడా భలే టేస్ట్ ఉంటుంది. దాంతో కూడా లిక్కర్ రెడీ చేస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళు. చూడండి, భలే ఉందండి. చెట్టు నిండా కాయలే. కానీ ఇది చాలా రిస్క్ అండి, అది తీయడము, పని చేయడం. ఫైనలీ మేమున్న రూమ్ దగ్గరకు వచ్చేసాము. ఇలాంటి ఒక రూము, ఆ రెసార్టు వద్దులేండి, నా మాటలతో కాదు, మీ కంటితో మీరు చూసేయండి. ఈవినింగ్ డిన్నర్ అక్కడ ఆల్రెడీ ఓపెన్ ఏరియాలో పెట్టారు. ఇప్పుడు రిసెప్షన్ ఇక్కడ. ఇంకేమేమో వెళ్ళి రెడీ రావాలి. అలా మనం వచ్చాం కాబట్టి ఈ రెసార్ట్ మొత్తం విజిట్ చేద్దాం. రేపు ఎవరికన్నా యూజ్ అవుతుంది. చాలా సింపుల్, లో బడ్జెట్లోనే మంచి మ్యారేజ్ అయ్యిందండి. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు కావాలంటే నేను బయోలో లింక్ ఇస్తాను, డీటెయిల్స్ ఇస్తాను. సూపర్గా ఉంది కదండి రెసార్ట్. ఇది వచ్చి చిన్న క్యాఫెటేరియా. రెసార్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వెల్కమ్ డ్రింక్స్ అంట, కాఫీ, టీ చాలా బాగుండింది. కానీ టీ మాత్రం చాలా నీళ్ళుగా ఉండింది. ఓకే, మనం పెళ్ళికి వచ్చాం కాబట్టి అవన్నీ చూడకూడదు. చూడండి, ఫైనల్లీ బాదాం చెట్టు మాత్రం భలే ఉందండి. నాకు ఈ బాదాం చెట్టు మన బెంగళూరులో నాటుకుందామని చూశాను, కానీ ఇక్కడ క్లైమేట్కి రావంట. ఏదో లేండి, మొత్తంలో చాలా బాగుండింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏమో ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ మంగళూరు బీచ్లో ఈ ఒక మ్యారేజ్ ఈవెంట్ వీడియో నేను మీ వరకు తెస్తాననుకోనే లేదు. చిన్న షార్ట్ అండి, 4 నిమిషాల్లోనే నేను ముగిచ్చేసాను. చుట్టూ టెంకాయ మాటలండి, ఎక్కడికి వెళ్ళినా చుట్టూ టెంకాయ మాటలే. చాలా మంచి ప్లేస్ విజిట్ చేసినాను అనుకున్నాను. రెసార్ట్ బోర్డు అంతా కూడా వీడియోలోనే ఉంది, చూడండి వస్తుంది. ఖచ్చితంగా నైట్ ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ 6:30-7 అవుతుంది. సన్ రైట్ నేను మిస్ చేశానండి. నిజంగా వండర్ఫుల్ సన్లైట్ ఫుల్గా వచ్చింది. ఆ టైంలో నేను రెడీ అయ్యేకి వెళ్ళానండి. సూపర్గా ఉంది కదా. మ్యారేజ్ ఎలా అనిపించింది ఏమి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చిన్న రెసార్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఎప్పుడు ఏదో కొత్తగా ఎక్కడెక్కడో ఒక్కడ వెళ్తానే ఉంటా, కానీ సూపర్ అండి. ఫుడ్ కూడా బాగా చేశారు. నైట్ డిన్నర్ చిన్న షార్ట్ వచ్చిందండి, ఎందుకంటే అతను వీడియో సరిగ్గా తీయలేదు. నా వీడియో ఎలా అనిపించింది ఏమి మీరు కామెంట్ ముఖాంతరం చేయండి. ప్లీజ్ షేర్, కామెంట్, లైక్. థ్యాంక్ యూ సో మచ్.